హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో న్యూ కెప్టెన్గా దివ్య నిఖిత అయితే వచ్చేసిందండి. సో ఎంతోమంది ఎన్నో రోజులుగా చూస్తున్న ఈ ఆపర్చునిటీని దివ్య అయితే దక్కించుకుందనే చెప్పాలి. సో ఇక ఈమెకి ఒక 2-3 వీక్స్ హ్యాపీగా ఉండొచ్చు. ఈ వీక్ తను నామినేషన్స్లో లేదు, నెక్స్ట్ వీక్ ఇక నామినేషన్స్ చేయరు, దాని తర్వాత ఫ్యామిలీ వీక్. వావ్ సూపర్ కదా, వచ్చింది అలా కొట్టుకొని వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో తన గేమ్ కూడా చాలా బాగానే అనిపించింది. ఇక అన్నయ్య రాకతో చెల్లెలి ఫేటే మారిపోయిందని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ ఎలిమినేషన్. ఇక శ్రీజ ఎలిమినేట్ అయి వెళ్ళిపోతే ఇక చాలా మంది చాలా రిలాక్స్గా ఉంటారు హౌస్లో. ఎందుకంటే ఈమె వచ్చిన తర్వాత ఈమె స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి కొంతమంది భయపడ్డారు, ఈమె మాటలతో కొంతమంది బాధపడ్డారు, ఇక ఈమె చూపించే యాటిట్యూడ్తో ఇంకొంతమంది బాధపడ్డారు. వీళ్ళందరూ చాలా రిలాక్స్ అయితే అయిపోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ విషయంలో ఈమె వచ్చినప్పటి నుంచి తను చాలా కాన్ఫిడెంట్గా అందరితో మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈమె వెళ్ళిపోతే మళ్ళీ పరిస్థితి ఏమైపోతుందో, ఒంటరివాడు అయిపోతాడా, ఈయనకి తోడుగా ఇంకెవరైనా ఉంటారా చూడాల్సి ఉంది. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం